వేదికపైనటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి కొద్దిసేపట్లో వచ్చేటువంటి అతిథి మహానుభావులందరూ కూడా దాంతోపాటు మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వనభోజనం అనేది ఆయా కులాలకు సంబంధించి ఒక వేదిక. ఆయా కులాలకు సంబంధించి అందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఒక ఐక్యతను ప్రదర్శించి వారి యొక్క సంఘటన శక్తిని సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయడం, ఆ సమాజంలోని ఉన్నటువంటి ఆ కుల సభ్యుల యొక్క కుల బాంధవుల యొక్క కష్టాలను ఇబ్బందులు తెలుసుకొని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద సమాజం మీకు అండగా ఉంది, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి అన్ని కుల సంఘాలు కూడా ఈ వనభోజనాల పేరుతోని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కలిసి భోజనం చేయడం, కలిసి చర్చించుకోవడం, కలిసి వేదిక పంచుకోవడం, రాజకీయాలకు అతీతంగా ఇవాళ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలు ఈ రోజే అన్ని కుల సంఘాలకు సంబంధించి వనభోజనాలు ఉన్నాయి. రెడ్డి సంఘం ఇవాళ ఉంది, కమ్మ సంఘం ఇవాళ ఉంది, రాజుల సంఘం ఇవాళ ఉంది, వాళ్ళ కాపు సంఘం కూడా ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం నిర్వాహక నిజంగా ముందు హ్యాట్స్ ఆఫ్. చాలా కష్టపడి మీరు ఇంత బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి అందరూ కూడా కలిసి ఉండాలి. తప్పకుండా మనం పోటీ పడాలి. కేవలము ఈ వనభోజనాలప్పుడే ఒక వనభోజనం ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, మనందరం కలిసి ఉండడం అనేటువంటి మెసేజ్ ఇవ్వడం ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమైనా కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసే సంఘమే నిజమైన కుల సంఘం. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక సమస్యలతో తలెడుతూ ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత దానికోసమే సంఘాలు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మాకు ఒక ఏసీ ఆఫీసు, నాకు ఒక విజిటింగ్ కార్డు, నా ఫోటో, దీనికోసం సంఘాలు పనిచేయదు. సంఘ కమిటీ కూడా దీనికోసం పనిచేయదు. సంఘ కమిటీలు దేనికోసం ఎన్నుకుంటారంటే ఆ సమాజంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క కష్టాలను తీర్చడానికి అందరం కలిసిమెలిసి ఉండి ఇలా దేశానికి కానీ హిందూ సమాజానికి కానీ ఇక్కడ ఆపద వస్తే కష్టం వస్తే మన ఐక్యతను ప్రదర్శించడానికి మాత్రమే సంఘాలను ఏర్పాటు చేసుకుంటాం. దాని రాజకీయ కోణంతో నేను ఎంపీ గెలవాలి, నేను ఎమ్మెల్యే గెలవాలి, నేను ప్రధానమంత్రిని కావాలి, లేకపోతే రాష్ట్రపతిని కావాలి, నేను గవర్నర్ కావాలి, మంత్రిని కావాలి, దానికోసం సంఘాలు పనిచేయదు. దానికోసం మాత్రమే నాయకులు పనిచేయదు. కానీ అవసరం తప్పకుండా రావాల్సిందే, బయటికి రావాల్సిందే, 100% రావాల్సింది అవసరం. కాబట్టి ఇవాళ అన్ని సంఘాలు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించాడు. నిన్న జూబ్లీ ఎలక్షన్ జరిగినాయి, సరే రాజకీయాలు ఇవ్వడే కాదు, ఇవాళ అందరూ మైనారిటీలు అందరూ ఒకటే పేరు. కానీ హిందూ సమాజాన్ని అలా హేళన చేసే పరిస్థితి వచ్చింది. కాదు కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా గెలుపు గురించినే మాట్లాడతలేను. కానీ వాళ్ళు ఏమైంది, సమాజంలో పట హిందూ సమాజాన్ని చులకన చేసే పరిస్థితి వచ్చింది. ఇలా మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను, ఏ కుల సంఘాన్ని కూడా చెప్తున్నాను. ఇలా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఇలా కాపు సామాజిక వర్గం ఫస్ట్ మనం భారతీయులం, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం, మనకు భారతీయులుగా ఉండడం గర్వకారణం. దానిలో హిందూగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు ఇలా హిందువులుగా పుట్టినాం కాబట్టి ఈ వనభోజనాలు పెడుతుంది. ఇవాళ ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం, శివలింగానికి పూజ చేస్తాం, వేరే ఏ మతాలకు వనభోజనాలు ఉంటాయి. ఇవాళ హిందూ ధర్మంలో ఉంటాం కాబట్టి ఈ వనభోజనాల పేరుతోని మనం పండుగ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. కాబట్టి ఆ హిందూగా ఉండడం పూర్వజన్మ సుకృతం, ఆ ధర్మం కోసం పనిచేయాలి. అందుకే కాపు సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతర సామాజిక వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ ఐక్యతగా ఉండండి. హిందూ ధర్మానికి ఆపదొస్తే కాపు సంఘం సభ్యులు, కాపు సంఘం అంతా కూడా రోడ్డుకి ఎక్కి కాషాయం జెండా పట్టుకొని జై శ్రీరామ్ అని గాడిస్తే దాన్ని స్ఫూర్తి చేసుకుని, అరే కాపు సంఘం వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారట, మన కుల సంఘం ఎందుకు పనిచేయదు,
వాళ్ళకంటే ఎక్కువ పనిచేయాలని చెప్పి ఒక వాతావరణం నిర్మాణం చేసే స్థాయికి ఇలా కాపు సంఘం రావాలి. కులం కోసం పనిచేయడం తప్పులేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయదు. కులం గురించి ఆలోచన తప్పు కాదు, కేవలం కులం గురించి మాత్రమే ఆలోచన తప్పు. మన ఫస్ట్ మన భారతీయులము హిందువులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇతర కుల సంఘాలు కూడా అదే పోటీ పడాలి. అదే నేను ధర్మం కోసం పనిచేయాలి, హిందూ ధర్మం కోసం పనిచేయాలి, పోటీ పడి పనిచేయాలని చెప్పి ఆలోచన రావాలి. కాబట్టి ఇక్కడ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, నేనున్నా, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఇలా అన్ని పార్టీలు కూడా కాపు సంఘానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాబట్టి ఇతర కుల సంఘాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సింది. కాబట్టి అందరం కలిసనే ఇలా ధర్మరాజ్య స్థాపన, హిందూ రాజ్య స్థాపన సాధ్యమవుతుంది. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఐక్యత అనేది ఎప్పుడైనా ప్రదర్శించాలి. కేవలం ఈ రోజుకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో మీ ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేయండి. వాళ్ళ అన్ని కుల సంఘాలు కూడా ఈ విషయంగా ఆలోచించాలి. ఇవాళ నాకు ఎందుకంటే ఇలా బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందూగా ఉండమంటే హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులను అనుకోవచ్చు. చాలా మంది అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వాళ్ళు నేను తిరిగింది 2 రోజులు, నేను తిరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను తిరిగింది 2 మీటింగ్లు. కానీ ఒక జుబ్లీస్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జుబ్లీస్ లో ఉన్నటువంటి హిందూ సమాజం ఆలోచించాలి. దాన్ని ఒక సమాధానంగా భావించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి హిందూ సమాజం ఆలోచించాలి. నేను వెనక ఓనాను, నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి వెనక ఓనాను. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం ఒక వేదికగా మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని 12% ఓటు బ్యాంక్ గా మారితే వీళ్ళకి ఇంతమంది బొట్టు పెట్టుకుంటారన్న, మీకు బాధ అనిపిస్తుంది కదన్న. ఏం చేయాలమన్నా ఇలా కాపు సంఘం చెప్పుకుంటాం, రెడ్డి సంఘం అని చెప్పుకుంటాం, రాజుల సంఘం అని చెప్పుకుంటాం, కమ్మ సంఘం అని చెప్పుకుంటాం, ఇతర సంఘాల పేరు చెప్పుకుంటాం, బొట్టు పెట్టుకొని తిరుగుతాం. ఇవాళ సమాజం హేళన చేస్తే ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఏం చేయాలి మనం? ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకే పనిచేయడం లేదండి. హిందూ ధర్మం కోసం ఎవరు పనిచేసినా వాళ్ళకి గెలిపించాలి మనం. వాడు ఏ పార్టీనే కానీ ఆ పార్టీలో కూడా నేను ధర్మం కోసం పనిచేస్తాను పడాలి. 12% ఓటు బ్యాంక్ ఉండి మేము గెలిపించినాం జుబ్లీస్ లో అని గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది వాళ్ళు.